అయిందా? అందరికి ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామంకి మహిమ కలుగును గాక. మరొకసారి శనివారం ఆరాధనలో మనందరినీ దేవుడు కుటుంబ సమేతంగా నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ఇంకొక అవకాశం దేవుడు మనకి ఇచ్చిన బట్టి దేవునికి స్తోత్రములు. గడిచిన వారం దినాలందే కుటుంబం అంతటిని దేవుడు కాచి కాపాడి ఈ దినం మరొకసారి మనందరం ఈ విధంగా కలుసుకోవటానికి, ఒకరినొకరు చూసుకోవటానికి, కలిసి దేవుని ఆరాధించే అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ దినాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కొద్దిసేపు దేవుణ్ణి మహింపరుచుకుందాం, ఆరాధించుకుందాం. కుటుంబ ఆరాధన చాలా ప్రాముఖ్యం కలిగినది. అలాగే అదేవిధంగా ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో కలిసి కూడా మనము ఆరాధించుకునే గొప్ప తరుణం, ఎందరికో లేని భాగ్యం దేవుడు మనకు కలుగజేసిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిందాం. ఓపెనింగ్ ప్రేయర్, ఈ దినం ఓపెనింగ్ ప్రేయర్ మల్లికాక మన మధ్యలో ఓపెనింగ్ ప్రేయర్ చేస్తుండగా మనము ప్రార్థనాపూర్వకంగా మన ఈ దిన ఆరాధనని మొదలు పెట్టుకుందాం. ఓవర్ టు మల్లికాక. అన్మ్యూట్ చేసుకోండి. స్తోత్రం 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 స్తుతుల మీద ఆశీనుడా, స్తోత్రారుడా, ఆశ్చర్యకరుడా, మా గొప్ప దేవ మీకు వందనాలు. స్తోత్రం తండ్రి. సాయంకాల సమయంలో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి జూమ్ ద్వారా నాయన మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం. ఎందరికో లేని ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం తండ్రి నాయన. ఈ తలంపు భాస్కరమైకి శైలాకి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. గత కొన్ని సంవత్సరాలుగా నాయన ఈ విధంగా మేము అందరం కూడుకుని నాయన ప్రతి వారము మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. శ్రేష్టమైన మాటల ద్వారా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం తండ్రి నాయన. మా కుటుంబాలన్నీ తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన లక్షవారం నాయన ప్రేయర్ లోని, తర్వాత శనివారం నాయన ఈ ప్రార్థనలోని నాయన జూమ్ ప్రేయర్ లోని పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. మీరు మా మధ్యన ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా తండ్రి నాయన. దేవా తండ్రి నాయన ఈ రోజు జరగబోయే కార్యక్రమం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకురండి తండ్రి నాయన. యేసయ్యా. స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ర మహాగణుడా మీకు వందనాలు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటానో వారి మధ్యన మేము ఉంటానని వాగ్దానం చేసిన దేవా నాయన, మీరు మా మధ్యన ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. అందరం దూర ప్రదేశాల్లో ఉన్నప్పటికీ తండ్రి నాయన మీ ప్రసన్నతను మేము ఫీల్ అవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా, సర్వాధికారి మీకు వందనాలు తండ్రి. ఈ రోజు పాటల్లో మీరుండండి నాయన, ఆరాధనలో మీరుండండి, వాక్యంలో మీరుండండి నాయన, ప్రతి దాంట్లోని సాక్ష్యాల్లో మీరుండి సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ దేవా తండ్రి ఈ ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకుంటూ ప్రతిఫలం దయచేయమని నా ప్రేమ ప్రశ్న చేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ అండ్ వర్షిప్. ఈ దినము మన మధ్యలో భాస్కర్ మాయ శైలాక మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి నడిపిస్తారు. వారితో పాటు మ్యూట్ లో ఉన్నప్పటికీ వారితో పాటు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఓవర్ టు భాస్కర్ మామ అండ్ శైలాక్. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు మనం ఆరాధనలో ఫస్ట్ పాటగా నీవు నా తోడు ఉన్నావయ్యా సాంగ్ పాడి మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. మాతో కలిసి కూడా మీరందరూ పాడవలసిందిగా కోరుచున్నాను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలను. ఒక్క నిమిషం, తేడా ఉంది. నా ఫోన్ ఏది? ఒక్క నిమిషం, నా ఫోన్ తెస్తా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా,
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో పోయింది. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగుమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా.
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం అనే పాట పాడుకుందాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం.
ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మాయా. ఈ సమయము కిడ్స్ ఎవరైతే కిడ్స్ పాటలు పాడాలనుకుంటున్నారో, మెమరీ వర్స్ చెప్పాలనుకుంటున్నారో, కిడ్స్ సమయం కాబట్టి కిడ్స్ అందరూ, ఫ్యామిలీలో కిడ్స్ అందరూ సద్వినియోగపరచుకోవాలని, దేవుని మహింపరచాలని అవకాశం. ఫస్ట్ జాయ్ హ్యాండ్ రైజ్ చేశాడు కాబట్టి ఫస్ట్ అవకాశం జాయ్కి. ఎస్ బేటా. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఈ రోజు నేను హంగామా అని పాట పాడుతున్నా. तेरे साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे, साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे, चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे, हम सब एक होकर बोलेंगे, खुशियों से शोर मचा देंगे, हंगामा हो गए जश्न मनाए, यीशु मसीह की जय गाए, हंगामा हो गए जश्न मनाए, यीशु मसीह की जय गाए, जय तेरी जय, जय तेरी जय, जय तेरी जय, जय तेरी जय, सीटी बजाओ और ताली बजाओ, अरे झूमो और नाचो और आवाज उठाओ, सीटी बजाओ और ताली बजाओ, झूमो और नाचो और आवाज उठाओ, तेरे मंदिर में हम आते रहे, तेरी जय जय का करते रहे, मंदिर में हम आते रहे, तेरी जय जय का कर चलते रहे, चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे, हम सब एक होकर बोलेंगे, खुशियों से शोर मचा देंगे, हंगामा हो गए जश्न मनाए, यीशु मसीह की जय गाए, हंगामा हो गए जश्न मनाए, यीशु मसीह की जय गाए, जय तेरी जय, जय जय तेरी जय, जय तेरी जय, जय तेरी जय. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ జాయ్. వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా చక్కని పాట, చాలా మంచి పాడినందుకు థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫ్యామిలీ. నెక్స్ట్ హ్యాండ్ రేజ్ చేసింది మన మధ్యలో అబ్బి. సో అబ్బికి ఈ సమయం. ఎస్ అబ్బి బేటా. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ, ఈ రోజు నేను సామ్స్ 2:1-6 చెప్పాను. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనం వారి కట్లను తెంపుదము రండి, వారి పాశంబులను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తులకును విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఎక్కిభవించి ఆలోచించును, ఆకాశమందు దేవుడు ఆసీనుడు అగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత ఆయన తల్లడింపజేయను. నేను
నా నా పరిశుద్ధ పర్వతమందు మీద నా రాజును నిలబెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫ్యామిలీ. గుడ్ జాబ్ అభి, చాలా చక్కగా చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరన్నా ఉన్నారండి? రాకేష్ అక్క. శాండ్ డాలీ వన్స్. యా డాలీ. ఓకే నెక్స్ట్ డాలీ. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఈరోజు నేను ఎవరు చూపించలేని అనే ఒక సాంగ్ పాడు. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది వరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది వరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవయ్యా నీదరే నిజయానుగా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఎంతగా కోరుకుంది వరువను యేసయ్యా. తీరాలే దూరమాయి కాలాలే మారిపోయి ఎదురైన ఎండమావే కన్నీటి కారుకాయే నా గుండెలో నేనడిగిపోతున్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా. ఎడబాటులెందుకమన్నా నేను చేరుకున్న సమయం నన్ను ధరించగల ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే ఎవ్వరు యేసయ్యా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది వరువను యేసయ్యా. ఎవరు చూపించలేని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాలీ. గాడ్ బ్లెస్ యూ. గుడ్ జాబ్. దేవుడు నేను దీవించాక. నెక్స్ట్ ఈజ్ ఇనోకి. ఇనోకి హ్యాండ్ రైజ్ చేశాడు కాబట్టి ఇనోకి. Praise the Lord, family. I'm going to say a memory verse. For God so loved the world, he gave his only begotten Son.
Whoever believes in him shall not perish, but have eternal life. John 3:16. Thank you, family. థ్యాంక్ యూ సో మచ్ ఇనోకి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, సో ఇంకా ఎవరు లేనట్లయితే ముందుకెళ్ళిపోదాం. ఈ వారము జరగబోయే ఈవెంట్స్, మన ఫ్యామిలీలో ఉన్న ఈవెంట్స్ ని గమనిద్దాం. ఈ వారము 3rd of August అంటే రేపు దినాన్న స్నేహిత బర్త్డే ఉంది. స్నేహిత అంటే కాంత్ ప్రవీణ వాళ్ళ డాటర్. సో సారీ రేపు 4th, యా రేపు 4th మండే రోజు స్నేహిత బర్త్డే ఉంది. కాంత్ ప్రవీణ వాళ్ళ డాటర్, అరుంధతి పెద్దమ్మ వాళ్ళ మనవరాలు. సో స్నేహిత గురించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో కవిత అక్క ప్రార్థన చేస్తారా? కవిత అక్క ప్రార్థన చేస్తారు. పద్మాక లేరు కాబట్టి కవిత అక్క ప్రార్థన చేస్తారు. స్నేహిత. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, కృపా సమాధానం కలిగిన గొప్ప దేవ, ప్రభా ఈ దినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన సమయానికై స్తుతి స్తోత్రం తండ్రి. మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మీ పాసనీయులు కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా తండ్రి స్నేహితాన్ని బట్టి ప్రభా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి ప్రవీణని తండ్రి కాంతిని చేసుకుని అనుగ్రహించిన తండ్రి, అనుగ్రహించిన బిడ్డను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. బిడ్డ గడిచిన జీవితంలో తండ్రి, గడిచిన సంవత్సరాలన్నీ తండ్రి మీరు కాపాడి భద్రపరిచి సురక్షితంగా ఉంచి ప్రభు తండ్రి, ఇంతవరకు మీరు చేసిన మేలులు మహోపకారాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బిడ్డ దయా కిరీటంగా తండ్రి మీరు దయచేయబోతున్న ఇంకొక నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు తండ్రి. మా దినములన్నీ తండ్రి మీ ఎదుట లిఖింపబడి ఉన్నాయి తండ్రి. మేము ఏమై ఉన్నాము కేవలం మీ కృపా కనికరం అని ఒప్పుకుంటున్నాం ఆయన. స్నేహితునికి తండ్రి మీరు దయచేసి ప్రేమించి తండ్రి దయచేసిన తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు తండ్రి. మునుపటి కన్నా తండ్రి అధికమైన దీవెనలతో, మునుపటి కన్నా అధికమైన ఆశీర్వాదములతో బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చదువుల్లో తోడే ఉండిన దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో బిడ్డను హెచ్చించమని వేడుకుంటున్నాను. తెలివియందు, బుద్ధి ఎందు, జ్ఞానమందు, వివేకమందు తండ్రి, దేవుని దయందును మనుషుల దయందు తండ్రి బిడ్డలు వర్ధిల్లే కృపల దయచేయమని వేడుకుంటున్నాను. బిడ్డ తండ్రి హవన కాలంలో ఉంటుండగా ప్రభు బయటికి వెళ్తూ వస్తున్నప్పుడు మీ సన్నిధి యొక్క తోడు దయచేయండి. కీడుషోన అపాయం కలుగు స్థలంలో వెళ్ళినప్పుడు తండ్రి మీ సన్నిధి తోడు బిడ్డతో కూడా ఉంచమని వేడుకుంటున్నాను. మీ నామం ఎరిగిన వారంగా తండ్రి ప్రభు మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. స్నేహితాకి ప్రభు వచ్చే సంవత్సరం అంతా తండ్రి మేలులతో తండ్రి మీరు తృప్తిపరచమని వేడుకుంటున్నాను. దైవికమైన జ్ఞానము తండ్రి మీరు దయచేయమని వేడుకుంటున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి స్నేహితులను తండ్రి బిడ్డకి దయచేయమని, స్నేహితులను తండ్రి మీ దయ కలిగిన హస్తానికి అప్పగించుకుంటున్నాను తండ్రి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎటువంటి ప్రభు తండ్రి అనారోగ్యానికి గురి కాకుండా సహాయం దయచేయండి తండ్రి. మీ నామ మహిమార్థం తండ్రి బిడ్డను నిలబెట్టమని, చక్కని ఆరోగ్యంతో ఆయుష్ తోటి నింపమని పెడుకుంటాను. నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నీ వెంట వచ్చిన వాగ్దానం ఆ బిడ్డ పట్ల నెరవేర్చమని వేడుకుంటూ, స్నేహితాన్ని మీ దయగలిగిన హస్తానికి తండ్రి కుటుంబంగా ఏకీభవించి మీ హస్తానికి అప్పగించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన నూతన సంవత్సరానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఈ సమయం సాక్ష్యములకు ఎవరైనా ఫ్యామిలీలో ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే సాక్ష్యములకు సమయం. ఓకే, పెద్దమ్మ హ్యాండ్ రైజ్ చేశారు. పెద్దమ్మ సాక్ష్యం చెప్తారు మన మధ్యలో. అన్మ్యూట్ చేసుకో. పెద్దమ్మ వాయిస్ వినపట్లే, అన్మ్యూటే ఉంది కానీ. ఓకే, ప్రభు పెద్దమ్మ. నామమునకు స్తోత్రం కలుగును గాక. వినపడుతుందా? హలో, వినిపిస్తాను చెప్పాక. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే మన అందరికీ తెలుసు రిచి విషయము, హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాడని.
అయితే అది వైరల్ ఫీవర్ కారణంగా స్టమక్ ఇన్ఫెక్షన్ కూడా అయిందేనని చెప్తున్నారు డాక్టర్స్. అయితే ప్రస్తుతం రిచి బాగానే ఉన్నాడు. అయితే దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా సంపూర్ణమైన స్వస్థత కొరకు అందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను ఫ్యామిలీ అందరినీ. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చెరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చెరి రిచిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రిచి ఇంకా మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. ఈ రోజు నేను చూసినప్పుడు యాక్టివ్ గా ఉన్నాడు కొంచెం. ఇక దాదాపు నార్మల్ గా కనపడ్డాడు. సో దేవుణ్ణి నేను అంటే చాలా సంతోషించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరన్నా మన మధ్యలో సాక్ష్యం చెప్పాలనుకున్న వారు ఉంటే, ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్? ఓకే, లేని పక్షాన ముందుకు వెళ్ళిపోదాం. మన మధ్యలో అనిత చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. మరి మన కుటుంబంలో చిన్న బిడ్డలు, వారికి దేవుడు ఇచ్చిన కాపుదలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి రిచిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు ఇక ముందు కూడా ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున మనం అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా మా బిడ్డల్ని ప్రభా మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. ప్రత్యేకంగా రిచి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డని ఇప్పటి వరకు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు ఎరిగిన దేవుడవు. నీవే బిడ్డకి తోడుగా ఉండి ఇంతకాలం కాపాడి భద్రపరిచి అన్ని విషయాలు బిడ్డకి తోడై ఉన్న దేవా నీకు వందనాలు. మరి నాయన ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఏదైతే నాయన బిడ్డకి అనారోగ్యం కలుగజేస్తుందో దాన్ని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని నువ్వు వాగ్దానం చేసి, మేమేదైతే బంధిస్తామో అది పరలోకమందు బంధిస్తానని వాగ్దానం చేసావు. మేమేదైతే విప్పుతామో అది పరలోకమందు విప్పబడునని వాగ్దానం చేసిన దేవా, బిడ కొరకు ప్రత్యేకంగా కుటుంబం అంతటితో నాయన మేము ఏకీభవించి ప్రార్థిస్తుండగా నాయన ఏదైతే నాయన బిడని బలహీనపరుస్తుందో నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో దాన్ని బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నీ శక్తిని నాయన బిడలో పరిపూర్ణం చేయండి. నీ రక్తాన్ని బిడపై ప్రోక్షించి ప్రభ, నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో, రక్తంలో నాయన నీ బలాన్ని, నీ శక్తిని నాయన ప్రవహింపచేసి బిడకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ ఉన్న ఆ స్థలం చుట్టూ నీ కంచె వేయండి తండ్రి. నీకు వందనాలు. మళ్ళీ తొందరగా నాయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి సంతోషంగా చేరులాగున నీ కృప చూపించండి. మరి ఇప్పటి వరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మీరు నడిపించగల సమర్థుడవు, శక్తి గలవాడవని మేము నమ్ముచు విశ్వసిస్తూ ప్రభ మీరు చేయబోయే గొప్ప కార్యముల కొరకు మరొకసారి వేచి ఉంటూ నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మా చిన్న బిడ్డలందరినీ కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బలహీనత నుంచి నాయన అపాయం నుంచి బిడ్డల్ని తప్పించి సంరక్షించమని వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. మరి నెక్స్ట్ వీక్ మనం చూద్దామండి. నెక్స్ట్ వీక్ మన మధ్యలో పాస్టర్ విల్సన్ బాబు గారు మనకి వాక్య పరిచర్య చేస్తారు. మరి దయతో మీరందరూ జ్ఞాపకంలో ఉంచుకునండి. అంకుల్ కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రతి వారం మనం ఎన్నో దేవుని మర్మాలు, దేవుడు మనకు బయలుపరిచే విషయాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. నెక్స్ట్ వీక్ మనం మధ్యలో విల్సన్ అంకుల్ వాక్య పరిచర్య చేస్తారు. దేవుడు తన నోటిలో, తన హృదయంలో తన వాక్యాన్ని ఉంచులాగున మనం ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు వర్షిప్ సమయం.
మరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మన దేవుడు ఎంతైనా ఆరాధనకు అర్హుడు కాబట్టి మనం దేవాది దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. మరి మన మధ్యలో శిరీష అక్క మనల్ని వర్షిప్ లోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు. ఆయన రెక్కల కింద మనందరినీ భద్రపరిచారు. సో దేవుడిని మనం అందరం కలిసి ఆయన చేసిన మేలైన ఉపకారాలన్నీ తలుచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. ఒక చిన్న పాట పాడి దేవుని ఆరాధిద్దాం. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. ఏమి వాగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమి వాగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, బంగారు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇంతవరకు మా అందరినీ నాయన నీ రెక్కల చాటును భద్రపరిచి బలపరిచి తండ్రి నాయన మరి మమ్మల్ని కంటి పాప వలె కాపాడుకుంటూ నాయన సజీవ లెక్కల్లో ఇంతవరకు క్షేమంగా తండ్రి సురక్షితంగా ఉంచిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అనారోగ్య బలహీనతలు వచ్చినప్పటికీ తండ్రి నీవు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి తిరిగి లేవనెత్తిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా ప్రతి అవసరంలో మీరుండి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. మా మార్గములన్నిటినీ సరళపరుస్తూ తండ్రి మాకు ముందుగా నడుస్తున్న మీకు వందనాలు. అయా మా ఆశ్రయ దుర్గంగా ఉన్న దేవానికి స్తోత్రములు. మా కొండయు కోటయు నీవే అయిన దేవానికి వందనాలు. అయా మేమే పాటి వారమయ్యా తండ్రి నీకు స్తుతులు చెల్లించుటకు. అయా మేము ఎన్నో పాపములను తప్పిదములను చేసిన వారమైనప్పటికీ తండ్రి మా కొరకు తండ్రి నీ మహిమను అంతటిని విడిచిపెట్టి తండ్రి ఈ భూమి మీదకు వచ్చిన ఆయన మా కొరకు తండ్రి నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి అయానికి స్తోత్రములు. మా కొరకు తండ్రి విరగబడిన నీ శరీరాన్ని బట్టి తండ్రి మా కొరకు నాయన నువ్వు చిందించిన నీ రక్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మేమేమి ఇవ్వగలము తండ్రి, విరిగి నలిగిన మా హృదయాలను తప్ప తండ్రి మేమేమి ఇవ్వలేము దేవా. అయ్యా నీవు కూడా మా విరిగి నలిగిన హృదయాలే కావాలంటున్నావు కదా తండ్రి. అయ్యా అట్టి హృదయములతో నీ పాదాల చెంతకు వచ్చినామయ్యా తండ్రి. సహాయం చేయండి, మీ నడిపింపును దయచేయండి అయ్యా. మా కుటుంబాల్లో తండ్రి నీ శాంతి, సమాధానం, సమైక్యత, నీ సంతోషమును తండ్రి దయచేయండి అయ్యా. మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమును చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా తండ్రి మాకు ప్రతి అవసరతను తండ్రి ఇది మాకు అవసరమని తెలియకముందే మాకు ఉన్న అవసరములన్నిటినీ మెండుగా తండ్రి ఇచ్చి దీవిస్తున్న దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఎన్నో అపాయముల నుండి మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా పట్ల యుద్ధము చేస్తున్న దేవానికి వందనాలయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. మేము వేణోలతో స్తుతించిన నీ రుణము తీర్చలేము దేవానికి వందనాలు. నీ రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు. ఒక్కొక్కసారి తండ్రి మేము విశ్వాసంలో పడిపోయినప్పటికీ తండ్రి నీ వాక్యంతో బలపరిచి మాతో మాట్లాడుతూ తిరిగి మమ్మల్ని నాయన విశ్వాసంతో నింపి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. ఆయా నీకు దూరంగా మేము ఒక్కొక్కసారి తండ్రి నీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ఎప్పుడు విడవకుండా నాయన ఎడబాయకుండా నాయన తండ్రి మా చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. నీ కంచె నీ కాపుదల మాతో చుట్టూ ఉంచి నడిపిస్తున్న దేవానికి వందనాలు నాయన. మా రాకపోకల్లో నీవు ఉండి నడిపిస్తున్న దేవానికి వందనాలు. మా ఉద్యోగాల
సహాయం దయచేసిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా మా ప్రతి విషయంలో నీవు ముందుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలయా, స్తుతులు స్తోత్రములు దేవా. నీవు పరిశుద్ధుడవు, మమ్మలను కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నావు దేవా. సహాయం చేయండి, మీ వల్ల మేము పరిశుద్ధులుగా ఉండుటకు, మిమ్మల్ని పోలి మేము జీవించుటకు సహాయం దయచేయండి. మీ కృపను దయచేయండి దేవా. నీ కృప లేకపోతే మేము లేము దేవా. అయా సహాయం దయచేయండి నాయన, సహాయం దయచేయండి. మీరు చేసిన మేలును ఉపకారాలు అన్నిటిని బట్టి మీకు వందనాలయా. మీకు స్తోత్రములు 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 తండ్రి. రాత్రి అగ్నిస్తంభం వల్లే, పగలు మేఘస్తంభం వల్లే మమ్మల్ని కాచి కాపాడుతున్నారు తండ్రి. కాళ్ళకు రాయి తగలకుండా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవుడవు నాయన. యెహోవా రాఫా నీకు వందనాలయా. నీకు స్తోత్రాలు 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 తండ్రి. నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రతిరోజు నాయన, ప్రతి నిమిషము మమ్మల్ని కాచి కాపాడుతున్నాం. కంటి పాప వల్లే కాచి కాపాడుతున్నాం. తల్లి మరిచిన నేను మరవను అని సెలవు ఇచ్చిన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు. అవును నాయన, ఎంతో మంది తండ్రి మరి నాయన ఈ దినము చూడకుండానే వెళ్ళిపోయి ఉన్నారు. మేమేమి వారికంటే గరులం కాదు కానీ తండ్రి, మరి కేవలం నీ ఉచిత కృపను బట్టి ఈ దినము నాయన, ఈ రోజు ఈ విధంగా కూడి తండ్రి నిన్ను ప్రార్థించే కృపను, నిన్ను ప్రార్థించే సమయాన్ని మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు అయా. నీకు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా నీకు వందనాలు. మమ్మల్ని ముందుగా ప్రేమించి ఉన్నావు కాబట్టే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము దేవానికి స్తోత్రములు 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 తండ్రి. అయా మేము పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించే తండ్రి హృదయాలను మాకు దయచేయండి అని దేవా. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి ప్రతి దినము జీవించగలగటానికి అయా సహాయం దయచేయండి దేవా. అయా వేషధారుల వలె కాకుండా తండ్రి మేము నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండగలుగుటకు తండ్రి, నీకు ఇంపైన ధూపముగా ఉండగలుగుటకు సహాయం చేయండి తండ్రి. నీకు ఆయాసకరమైన వాటన్నిటిని నాయన మా జీవితాల్లో నుంచి తీసివేయండి దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు. ఆయా మేమందరం నాయన నీ వాక్యంలో బలపడగలుగుటకు తండ్రి మీ పరిశుద్ధాత్మ కృపను మాకు దయచేయండి దేవా. మా కుటుంబాలను మేము నడిపించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి దేవా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నువ్వు గొప్ప దేవుడవు నాయన తండ్రి. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలుగా నాయన ఈ రోజు మేమందరం నాయన ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప కాపుదల తండ్రి. నీవిచ్చిన మాకు ఆ ఘనతను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. గొప్ప దేవానికి వందనాలయ, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎన్నో పాపములను తప్పిదములను చేసిన వాళ్ళం మా ఆలోచనలో తలంపుల్లో తండ్రి మరి పాపంలో ఉంటాయి కానీ తండ్రి నాయన నువ్వు పరిశుద్ధుడు, అట్టి పరిశుద్ధత కలిగి జీవించే హృదయాలను, అట్టి జీవితాలను తండ్రి మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు 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 తండ్రి. మరి ఆరాధన అంతటిలో మీరుండి నడిపించండి, మీరే అధ్యత వహించండి నాయన. ఆది నుంచి అంతము వరకు మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి నడిపించమని వేడుకుంటూ పాపనైనా ఇచ్చిన ప్రార్థన యేసునామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వదిన. ముందుకు వెళ్ళిపోదామండి. ఈ సమయం అందు మనము బైబిల్ సాంగ్ లోకి వెళ్దాం. మన బైబిల్ ని మనం చేతిలో పట్టుకుని మన బైబిల్ సాంగ్ ని మనము మరొకసారి ప్రకటిద్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఈ సమయమందు కీర్తనలు పాఠ్య భాగం. కీర్తనలు 84వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ప్రశాంతక మధ్యలో చదివి వినిపిస్తారు. కీర్తనలు 84 1 నుంచి 12. ఎనభై 84 1 నుండి 12 వరకు చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.
సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెళ్లకు ఊటి స్థలము దొరికెను. నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కీడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖములు లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీయందు నమ్మికేయించు వారు ధన్యులు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో మనము మెసేజ్ లోకి వెళ్ళక ముందు ప్రార్థన మన మధ్యలో హెప్సీ పెద్దమ్మ ప్రార్థన చేస్తారు. ఈ దినము అరుంధతి పెద్దమ్మ మన మధ్యలో వాక్యాన్ని పంచుకోబోతున్నారు కాబట్టి వాక్యం నిమిత్తము హెప్సీ పెద్దమ్మ ఉన్నారా? హెప్సీ పెద్దమ్మ ప్రార్థన చేస్తారు. ఎస్. పెద్దమ్మ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. ప్రభు నామానికి వందనాలు. ఈ దినం మనం వాక్యమై ఉన్న దేవుని దగ్గరికి మనం కూడి వచ్చాము. ఆయన నోటి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడేటట్టు, తన బిడ్డను దేవుడు బలపరిచేటట్టు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ పాద సన్నిధిలో తండ్రి కూడి వచ్చే ఆధిక్యత మాకందరికీ దయచేశారు ప్రభు. మీకు వందనాలు. కుటుంబంగా నాయన వాక్యమై ఉన్న దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభు. తండ్రి వాక్యాన్ని విత్తనై ఉన్నటువంటి నాయన చెల్లి అరుంధతిని మీరు జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి, ఆత్మ నింపుదల దయచేయండి, ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రభు. మీరు మాతో ఏదైతే మాట్లాడినై ఉన్నారో ప్రభు, నీ బిడ్డ ద్వారా నీ బిడ్డను బలపరిచి నాయన మా మధ్యలో వాడుకొనమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవి, గ్రహించే హృదయాన్ని ప్రభువా మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా నీ బిడ్డను మీరే మీ నోటి బోరుగా వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. బలపరచండి ఆయన తండ్రి. కనిపించని అంధకార శక్తులను లయపరచండి ప్రభువా. మీ సన్నిధి యొక్క సమాధానం, సంతోషం మా అందరి మధ్యలో ఉంచమని వేడుకుంటూ నాయన వాక్యమై మా మధ్యలో ఉన్న దేవునికి వందనాలు చెల్లిస్తూ తండ్రి మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని బలపరిచే దేవునికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య కృపగల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఈ సమయము శ్రేష్టమైన సమయము, దేవుడు మనతో మాట్లాడే సమయము కాబట్టి అరుంధతి పెద్దమ్మ మన మధ్యలో ఈ దినము వాక్యం మనకు పంచిపెట్టనిపోతుండగా మనందరం శ్రద్ధగా విందాము. అందరూ మ్యూట్ ఒకసారి చేసుకోండి. అందరు మ్యూట్ లో ఉన్నారా లేదా ఒక్కసారి చూసుకోండి. ఎస్, అందరు మ్యూట్ లో ఉంటే ఈ సమయాన్ని పెద్దమ్మకి అప్పగించుకుంటున్నాను. పెద్దమ్మ మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. యా, ఓకే. దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నేను ఎప్పుడూ వాక్యం చెప్పలేదు ఎక్కడాను, దాన్ని బట్టి నన్ను క్షమించండి. అది నాకు ఇచ్చిన అవకాశం కొరకు భాస్కర్ ఫ్యామిలీ అందరికీ వందనాలు. కొంచెం గట్టిగా మాట్లాడాక, కొంచెం గట్టిగా. అలాగే
అలాగే మాట్లాడు. అది ప్రార్థన చేసుకుందామండి. దేవుడు తన వాక్యాన్ని బలపరిచేలా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన దేవా, ఘనమైన రాజా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, ఘనమైన రాజా, ఈ రోజు అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ సాయంత్రం సమయంలో తండ్రి నీ బిడ్డలతో పాటు నేను కూడా నేను స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. దేవా ఇస్తున్నా తండ్రి, నా నోటికి నూరేయండి. దేవా, నువ్వే నాతో మనతో మాట్లాడయ్యా. కృప చూపించి బలపరచండి, సహాయం చేయండి. దేవా, నీ సన్నిధిలో మేమందరం కూడా భయభక్తితో ఉండాలని కృప చూపించి నడిపిస్తారని ఈ చిన్న ప్రార్థిస్తాన్ని యేసునామం పెట్టి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము ఏ నీడలో ఉన్నాం? మనం ఇంటి నీడలో ఉంటాము. 9 నెలలేమో తల్లి కడుపులో నీడలో ఉంటాము. దేహానికేమో ఆత్మ దేహంలో నీడలో ఉంటుంది. అది అవి మనం ఇంటి నీడలో ఉన్నప్పుడు కూడా మనం సురక్షితంగా ఉన్నాము అని అనుకుంటాం. కానీ ఈహలోక సంబంధమైన నీడ కాకుండా దేవుని నీడలో మనం ఉంటే మనకి ఏమి అవుతుంది? ఆ విధమైన నీళ్ళ గురించి మనం చదువుకున్నాం. అది న్యాయాధిపతులు 9:15 ముండ్ల పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించ కోరిన యెడల రండి నా నీడను ఆశ్రయించండి. ముళ్ళ చెట్లన్నీ అనుకుంటాయి రాజుని మనం ఎన్నుకుందామని. అన్ని చెట్లు కలిసి ముళ్ళ పొదల దగ్గరికి వచ్చి నన్ను రాజుగా ఎన్నుకుంటే నా నీడకి రండి అంటది. అది శారీరకమైన కోరికలు, ఇహలోక సంబంధమైన నీడ. అది శాశ్వతమైన నీడ కాదు. ఆ ముళ్ళ చెట్ల కింద కూడా ఉన్నప్పుడు మనకి ముళ్ళు గుర్తుంటాయి. ఆ ముళ్ళే సాతాను ముళ్ళు. ఆ విధంగా కాకుండా మనము ఏ నీడను ఉండాలన్నది మనము గ్రహించి ఆ నీడ కింద వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. ముళ్ళు శారీరక ఏచ్చులతోనూ తండ్రి దురాశతోనూ ఉన్న నీడ ఆ నీడ కాకుండా మనము దేవుని నీడలో మనం బ్రతకాలన్నది ఆయన ఇది. సొర చెట్టు నీడలో యోనా నినివేకి వెళ్ళమన్నప్పుడు తర్షీషుకి వెళ్ళిపోయి తర్వాత అక్క కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం వినిపించట్లేదు. యోనా నినివేకి వెళ్ళమన్నప్పుడు తర్షీషుకి వెళ్ళి అక్కడి నుంచి నినివేకి వెళ్తాడు. నినివేకి వెళ్ళినప్పుడు ఇవి జనం ఏం చేస్తారా అని ఒక దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఎండ దెబ్బ తగులుతుందని ఆ పందిరిలాగా ఆ సొర చెట్టుని నాటినప్పుడు ఎంతో సంతోషించి ఆ దీని మీద అలా ఉన్నప్పుడు మళ్ళీ మరుసటి రోజు చూస్తే ఆ చెట్టుని ఎండిపోయేలాగా చేస్తాడు. ఎండిపోయేలాగా చేసినప్పుడు మళ్ళీ దేవుని మీద కోపడతాడు. నన్ను ఎందుకు ఇలాగా ఇచ్చేస్తున్నావు, నన్ను చంపేయి అని అంటాడు. అది కూడా ఇహలోక సంబంధమైన బంధువులు, బాంధవ్యాలు, స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారందరూ కూడా తాత్కాలికము. శాశ్వతమైన నీడ మనకి ఇది. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ బంధువులందరూ కూడా సమయానుకూలంగా అది మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడో అది ఎవరు కూడా ఆ సమయానికి రారు. అందరూ తాత్కాలికమే. ఆ విధమైన నీడలో మనం ఉండకుండా శాశ్వతమైన నీడలోకి వెళ్ళాలి. బద్రీ వృక్షం 1 రాజులు 19:4. అప్పుడు కూడా ఏంటి, ఏలియా కొంతమంది ప్రవక్తల్ని చంపించినప్పుడు యెజబేలుకి ఆహాబుకి తెలిసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏలియాని చంపాలని అనుకున్నప్పుడు పారిపోయి బద్రీ వృక్షం నీడ కింద ఉంటాడు. నీడ కింద ఉండి ఆ నీడ ఏంటి, భయపడిపోయి ఆ నిరుత్సాహంతో ఆ విధమైన కలతలతో ఆ బిడ్డ ఏలియా ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడు. అది కూడా మనకి శాశ్వతమైన నీడ కాదు. అందుకని అది కూడా మనం ఏ నీడలో ఉండాలి? 4వ నీడ ఇది జల్దరు వృక్షపు నీడ. ఆ జల్దరు వృక్షపు నీడ మనకి శాశ్వత నీడ.
మనము ఆయన కిందకు వచ్చినప్పుడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన ఆ నీడను ఆశ్రయించినప్పుడు ఏ తెగులు మన గుడారం సమీపించదని, తన పగలు ఎండ దెబ్బ తగలదని దేవుడు అనేకమైన వాగ్దానాలతో మనల్ని బలపరిచిన వాడు ఉన్నాడు. మనము ఆయన నీడలను ఆశ్రయించి ఆయనతో మనం నడిచినప్పుడు ఎత్తుపట్టుకున్న దేవుడుగా ఉంటాడు, మనల్ని హత్తుకున్న వాడుగా ఉంటాడు. ఆ విధమైన నీడలోకి మనమందరము వెళ్ళాలన్నదే ఆయన ఆశ. మనందరం కూడా ఆ జలద వృక్షపు నీడలో నివసించడానికి మన ప్రయత్నాలన్నీ చేయాలి. ఆ నీడలోనే మనం జీవించేలాగా దేవుని కృపతో మనం బ్రతకాలన్నది ఈ నా వాక్య భాగం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ కదండి. థ్యాంక్ యూ. చాలా క్లుప్తమైన సందేశము అయినప్పటికీ ఒక శ్రేష్టమైన సందేశం అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము తిరుగుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం లోకంలో, పరిగెత్తుకుంటూనే ఉంటాం రోజంతా, ప్రతి దినము పోరాటం ఈ లోకము. అయినప్పటికీ దేవుడి దినం మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, కీర్తనలు 91 మహోన్నతుని చాటును నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నా. 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఈ దినము పెద్దమ్మ క్లుప్తంగా అంటే రెండు మాటల్లో చెప్పాలని అనుకోవచ్చు, కానీ మనము మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి, మనం ఈ దినం ఎవరి నీడను ఉన్నాము? ముళ్ళపద నీడలో ఉన్నామా? సొర చెట్టు నీడలో ఉన్నామా? లేదా బద్రీ చెట్టు నీడలో ఉన్నామా? లేదా జల్దరు వృక్షపు నీడలో? జల్దరు వృక్షపు నీడ అంటే సాదృశ్యము మహోన్నతుడి చాటున లేదా ఆయన రెక్కల క్రింద ఉన్నామా అని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము గుర్తెరగాలి. మనము లోకపు నీడలో ఉన్నామా, లేకపోతే ప్రతి విషయము మనము ప్రతి దినము ఒక పోరాటం అనుకుంటే, ఆ పోరాటం మనము ఏ శక్తితో వెళ్తున్నాము, ఏ నీడని మనం ఆశ్రయిస్తున్నాం, ప్రతిదినం ఉదయం లెగ్గానే మనం ఎవరి నీడ కోరుతున్నాము అని మరొకసారి పెద్దమ్మ వాక్యం ద్వారా మనం ఈ దినము గుర్తు చేసుకోవాలి. మనము మంచి వాక్యము దేవుడు మనకి ఈ దినము జ్ఞాపకం చేశారు. పెద్దమ్మకి మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. కుటుంబం తరపునంతట్లో దేవుడు మిమ్మల్ని బహుగా ఇంకా ఆరోగ్యంతో మిమ్మల్ని పెద్దన్ని ఇంకా మంచి ఆరోగ్యం దేవుడిచ్చి దీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము. వాక్యం మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ సమయం ముందు క్లోజింగ్ ప్రేయర్, డిఎస్పీ ప్రసాద్ మాయ క్లోజింగ్ ప్రేయర్, బెనిడిక్షన్. దేవునామ స్తోత్రంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు చిరి ఇప్పుడే ఫోన్ చేశాడు నాకు. అంటే నేను 1 అవర్ బ్యాక్ చేస్తే బిజీగా ఉన్నట్టు చేయలేదు. తర్వాత ఇప్పుడు చేసిన తర్వాత ప్లేట్లెట్స్ కొంచెం డౌన్ అవుతున్నాయంట రిచ్ బాబుకి. 170 ఉందంట, మార్నింగ్ ఇప్పుడు 117 వచ్చిందంట. అందుకని అందరూ కూడా చిరి గురించి త్వరగా కోలుకుని ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టు ప్రత్యేక ప్రార్థనగా మీరందరూ కూడా కుటుంబ ప్రార్థనలోనూ వ్యక్తిగత ప్రార్థనలోనూ రిచి గురించి ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. ఇంకేమైనా ఉంటే భాస్కర్ చెప్తారు తర్వాత. ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములన్నీ సంరక్షించి పోషించి కాపాడి నడిపించిన దేవానికి వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, 2024వ సంవత్సరం 7 మాసముల ప్రభా
మా కుటుంబంలో భద్రపరిచి ప్రభా ధైర్యపరిచి ప్రభా మీరు కాపాడిన విధానం బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. మరలా మా బ్రతుకునకు మరి ఒక నూతన మాసము ప్రభు, ఈ ఆగస్టు మాసములు ప్రభా మొదటి శనివార దినమున ప్రభా నేను ప్రభా స్తుతించుటకును, నిన్ను ఆరాధించుటకును, నిన్ను గణపరచుటకును మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనములు స్తోత్రం తండ్రి. కరుణామయుడా కృపామయుడా నీకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రేమగల దేవానికి వందనములు స్తోత్రం తండ్రి. జాలిగల దేవానికి స్తోత్రం తండ్రి. స్వస్థపరిచే దేవానికి వందనములు స్తోత్రం తండ్రి. కనికరం చూపించే దేవుడవు ప్రభానికి వందనములు స్తోత్రం తండ్రి. కృపామయడానికి వందనములు స్తోత్రములు, దయామయడానికి వందనములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. ప్రభా ఈ రాత్రి సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో మేము స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చావు స్తోత్రం తండ్రి. ప్రభా కనికరించండి ప్రభా. క్షణం కనిపించి క్షణంలో మాయమయ్యి కడవర దినములో అంత్య దినములో జీవిస్తున్నామంటే మా తెలివితేటలు కాదు, మా జ్ఞానము కాదు ప్రభా. నువ్వు మా పట్ల చూపుచున్న ఉచితమున కృపను బట్టి ఏ ప్రభా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. ప్రభా ఇంతవరకు ప్రభా పాటల ద్వారా ప్రభా నేను గణపరచుటకు సహాయం దయచేసావు ప్రభా. చిన్న బిడ్డలను వాడుకునే విధం బట్టి నీకు స్తోత్రం తండ్రి. సాక్ష్యాల ద్వారా నేను మహిపరిచే భాగ్యం దయచేసినందుకే నీకు స్తోత్రములు 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 స్తోత్రం తండ్రి. ప్రభా కనికరించండి, కృప చూపించండి ప్రభా. ప్రభా నీ శిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభా మొదటిసారిగా ప్రభా కుటుంబంలో ప్రభా స్తోత్రం తండ్రి. నీ యొక్క ప్రభా సువార్తను ప్రకటించే ధన్యత విడికిచ్చినందుకే నీకు స్తోత్రం తండ్రి. అరుంధతక్కని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ధైర్యం ఇవ్వండి, మంచి ఆరోగ్యమును బలం శక్తి ఇచ్చిన తనకు నా ప్రభా కాళ్ళ నొప్పులను తీసివేయండి ప్రభా స్తోత్రం తండ్రి. బావగారిని కూడా దీవించండి ప్రభా. తన పెద్ద కుమారుడు కుమారుని బట్టి నీకు స్తోత్రం. బిడ్డ ప్రభా అనేక సంవత్సరం నుండి బంధువులకు తల్లిదండ్రులకు దూరముగా ఉంటున్నాడు ప్రభా. తప్పిపోయిన కుమారుడు వలె ప్రభా దారి తప్పి తిరుగుచున్నాడు ప్రభా. భయముతో ఉన్నాడు స్తోత్రం. బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికీ క్షేమకరంగా ఉంచండి స్తోత్రం. తన తప్పిపోయిన కుమారుడు వలె తన తప్పులు తెలుసుకుని తిరిగి గృహంలో చేరి ప్రభా తల్లిదండ్రులు పొందుకోవాల్సిన ఆనందంను సంతోషంను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను. నీకు వందనములు స్తోత్రం తండ్రి. మా కుటుంబంలో ప్రభా ఎవరెవరు అస్వస్థత గురై ఉన్నారో మాకైతే తెలియదు ప్రభా. కొంతమంది చెప్పుకుంటున్నాం, కొంతమంది చెప్పుకోవట్లేదు ప్రభా స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరి అస్వస్థతను తొలగించమని యేసు నామములో అడుగుచున్నాను. నీకు వందనములు స్తోత్రం. అంధకార శక్తులను లయపరచండి ప్రభా స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా రిచిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. లేవి మానియల్ని ప్రభా మీరు పుట్టండి ప్రభా స్తోత్రం తండ్రి. బిడ్డ అస్వస్థత గురైనాడు ప్రభా స్తోత్రం తండ్రి. ఆ యొక్క ఇన్ఫెక్షన్ తొలగించండి ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా ఇప్పుడు విన్న వార్త ప్రభా స్తోత్రం తండ్రి. ప్లేట్లెట్స్ ప్రభా తగ్గుతున్నవని విన్నాము స్తోత్రం తండ్రి. ప్రభా ఈ ప్రార్థన ద్వారా బిడ్డకు ప్రభా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. ప్లేట్లు ఇంక్రీజ్ చేయండి ప్రభా స్తోత్రం. ఆశ్చర్యకరంగా నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడో ప్రభా. ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడో ప్రభా స్తోత్రం. డాక్టర్లకు ప్రభా తెలియనివి నీకు తెలుసు ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా ట్రీట్మెంట్ చేయించిన డాక్టర్స్ కి మంచి జ్ఞానమునివ్వండి ప్రభా స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. బిడ్డ తీసుకుంటున్న ప్రభా మెడిసిన్స్ లో ప్రభా మీ శిలువ రక్తము ప్రోక్షింపచేసి ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా మెడిసిన్స్ ప్రభా కాదు ప్రభా నీ రక్తం ద్వారా బిడ్డను స్వస్థపరచమని వేడుకుంటున్నాను. తల్లిదండ్రులను బంధువులను ధైర్యపరచండి ప్రభా స్తోత్రం తండ్రి. బిడ్డ రేపటి దినమున ప్రభా ఇంక్రీజ్ అయ్యి సంతోషకరముగా ప్రభా స్తోత్రం తండ్రి. నిశనంలో ప్రభా ఉండటకు సహాయం దయచేసి వేడుకుంటున్నాను స్తోత్రం తండ్రి. నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా స్తోత్రం తండ్రి. కుటుంబంలో ధైర్యపరచమని వేడుకుంటున్నాను స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో ప్రభా మేమందరము ప్రభా స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు. నీకు వందనములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. కనికరించండి, కృప చూపించండి. ఒక్కొక్క ప్రభా కుటుంబమును ప్రభా మీరు ఆదరించండి ప్రభా స్తోత్రం తండ్రి. అవస్థతలు మీ నామంలో తీర్చండి ప్రభా స్తోత్రం తండ్రి. ఇప్పుడు జూమ్ లో ప్రభా ఎవరెవరైతే పాలు పొందుకుని ఉన్నామో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రభా ఎవరైతే ప్రభా రాలేకపోయినారో మరొకసారి వచ్చి నేను స్తుతించడానికి సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. యేసయ్యానికి వందనములు స్తోత్రం తండ్రి. రిచికి పరిచయం చేసిన తన ప్రభా అమ్మమ్మకు కూడా మంచి ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం బలం శక్తి దయచేయండి ప్రభా స్తోత్రం తండ్రి. రిచి బిడ్డ చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా యొక్క ఇన్ఫెక్షన్ తొలగించండి ప్రభా స్తోత్రం తండ్రి. అరికాలు మొదలు నాడినెత్తి వరకు మీరు తాకండి ప్రభా స్తోత్రం తండ్రి. ఆరోగ్యం దయచేయండి, సంతోషమును దయచేయండి స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభా చిన్న బిడ్డలను ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా సాతాండు ప్రభా ఆ ప్రభా తొందర పెట్టుచున్నాడు ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా మీరు ముట్టండి ప్రభా.
అంధకార శక్తిని లయపరచండి ప్రభా. స్తోత్రంతో ఆ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా స్తోత్రం తండ్రి. మీరు ఆదరించండి ప్రభా, ఆరోగ్యాలు దయచేయండి. సంతోషకరంగా గృహాలు త్వరగా ప్రభా డిశ్చార్జ్ ఇచ్చి ప్రభా పంపించమని వేస్తున్నాము. చిన్న వందనములు స్తోత్రం తండ్రి. కనికరించండి, కృప చూపించండి. దయల రాజానికి వందనములు స్తోత్రం తండ్రి. ప్రేమామయడా కృపామయడానికి వందనములు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీ ఆదిలోంచుకుని మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని మనం ఇంకా రిచికి మీరు తోడై ఉండండి ప్రభా. త్వరగా కోలుకొని ప్రభా నీకు సాక్షిగా నిలబెట్టుకుని మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. బాగా ఆశీర్వాదం ఇవ్వండి. ఆశీర్వాదం అయిపోయాక మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన ప్రతి కుటుంబానికి తోడయుండి నడిపించి నిత్యత్వంలో మమ్మల్ని అందరు నడిపించును గాక. ఆమేన్. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. ప్రేమహస్తములతో తాకు ప్రభు. వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయములు నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయములు నింపినవి. ద్రాక్షారసదారల కన్న మరి ద్రాక్షారసదారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ మమ్మల్ని క్షమించండి, సాంగ్ నేమ్ మంచి పాడలేదు. నెక్స్ట్ వీక్ అదే సాంగ్ నేర్చుకుని చిన్న కన్నా మంచి పాడతాం. అదే అదే జబ్ తక్ అచ్చా మే గయే వన్స్ మోర్ అంతే నువ్వు చెప్తా ఉండే రవి. మీతో పాటు ప్రశాంతి బాగా పాడుతుంది. మంచిగా స్టార్ట్ చేస్తారు.